జూబ్లీ బస్ స్టేషన్లో మహిళా కార్మికులు ఉన్నారు. కోలా శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం, చనిపోవడం చాలా బాధాకరం. వాళ్ళు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే కోలా శంకర్ గౌడ్ యొక్క ఆయన పెట్రోల్ పోసుకొని చనిపోవడం ఏంది? ఆ వార్తను చూస్తే మీకు ఏమనిపించింది? చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలా 35 మంది చనిపోయారు. కానీ ఇప్పుడు అలా జరుగుతాయని మేము అస్సలు అనుకోలేదు. ఆయన జర తొందరపడ్డట్టున్నాడు. మాకు చాలా బాధాకరం. అసలు ఏం మాట్లాడాలో అర్థమైతలేదు ఆయన గురించి. మీరు సమ్మె చేయబట్టి కూడా ఓ 10 రోజులు 15 రోజులు కాలేదు, నిన్నటికి రెండో రోజుకే పెట్రోల్ పోసుకోవడం ఏందనేది ఒక ప్రశ్న. పెట్రోల్ ఎందుకు పోసుకున్నాడంటే ఆయన ఇక అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే డిఎం సార్ కొంచెం డిఎం మేడం ఉన్నది, ఆమె కొంచెం బెదిరించింది. మళ్ళీ మా ఎండి సార్ కూడా కొంచెం నిన్న పత్రికా ప్రకటన చేశారు కదా, మీరు రాకుంటే ఉద్యోగాల నుండి తీసేస్తాము, ప్రయోగిస్తాము, మీరు కరెక్ట్గా చేస్తలేరు, లా ప్రకారంగా వెళ్తలేరు ఈ సమ్మె అని చెప్పారు. దానికి మనస్తాపానికి గురి అయినట్టు. మనస్తాపం ప్లేస్ కొంత భయం ఏర్పడి భయం ఏర్పడి ఉండి ఇక ఏమవుతుందో నా పరిస్థితి ఏందో నేనే ఉన్నా కదా ఫ్యామిలీకి. ఇప్పుడు లేడీస్ అంటేనేమో ఇద్దరం ఉద్యోగాలు చేస్తుంటాం, జెంట్స్ ఒక్కరే కదండి, బాధ ఉంటుంది కదా. కానీ ఏదన్నా కానమ్మా, ఎవరు బెదిరించకపోని కానీ చనిపోవడం తప్పు కదా. చనిపోవడం చాలా తప్పు. నా తోటి సోదరి మనలో అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాం, చావు పరిష్కారం కాదు. మనం ఈ రోజు కాకుంటే రేపు కొట్లాడి తెచ్చుకున్నాం, మనకు అవసరమైన అన్నీ ఒకటి వెనుక నిమ్మలంగా కొట్లాడదాం. కానీ ఎవ్వరు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడకుండా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి మీ మీడియా తరఫున. ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, మీరు పెట్టిన 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 29 ఇప్పుడే చేసేస్తాం, ఒక 3కి టైం కావాలని చెప్తా ఉన్నారు. ఆ 3 మీకు తెలిసి ఉంటుంది దాదాపుగా. మాకు మా జేఏసీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 32 సమస్యలతోని ప్రభుత్వం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు 29 సమస్యలను మీకు తీర్చారు అంటున్నారు. కానీ ఏ సమస్యలు తీర్చారు? ఫస్ట్ నుండి తీర్చారా, లాస్ట్ నుండి పైకి వచ్చారా, కింద నుండి పైకి వెళ్ళారా అనేది ఏది చెప్పట్లేదు. అది చెప్తే మాకు క్వాలిటీ అనేది వచ్చేస్తుంది. దాంట్లో మనం ప్రభుత్వం విలీనం అనేది ఫస్ట్ ఉందంటే ఫస్ట్ నుండి మీరు వచ్చారా, 29లో ఫస్ట్ అదేనా తెలియాలి కదా మాకు కూడా ఏది అనేది. మీరు 29 చేసినామని ఎవరికి చెప్తున్నారు? జేఏసీ వాళ్ళు అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పాలి కదా. చెప్పినప్పుడు మేము ఫస్ట్ నుండి చేస్తున్నామంటే ఆ 3 సమస్యలు మాకు తీరినాయి అనుకోండి, మేము ఇప్పుడు స్ట్రైక్ కాలప్ చేసేసి డ్యూటీలోకి వెళ్ళిపోతాం కదా. మీరు ఏ సమస్య 29లో ఏ సమస్య తీర్చింది అనేది మాకు క్వాలిటీ కావాలి. గవర్నమెంట్లో విలీనం అయ్యేంత వరకు ఈ గవర్నమెంట్లో విలీనం చేయాలంటే ప్రభుత్వంపై 35,000 కోట్లకు పైగా భారం పడుతుందని ప్రభుత్వం చెప్తా ఉంది మేడం. భారము పడుతుంది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మహిళా టికెట్లు మీరు రోజుకి ఎంత వస్తుంది? ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి చెప్పండి? డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి? మెట్రో లాస్లో ఉన్నది, మెట్రోని తీసుకొని మీరు గవర్నమెంట్లో విలీనం చేసుకున్నారు. మేము ఎప్పటి నుండి చేస్తున్నాము? 2000 మేము డ్యూటీ ఎక్కినప్పటి నుండి ఏ సమస్య చేసుకోవాలన్నా, మా సమస్యలు పరిష్కారం చేసుకోవాలన్నా స్ట్రైక్ సమ్మె చేస్తే కానీ మాకు ఏది ఇవ్వరు. ఎందుకు? మేము చేయట్లేదా? అందరిలాగా మేము మనుషులం కాదా? అందరికి టీచర్లు ఎన్జిఓస్ వాళ్ళందరికీ ఎట్లా ఇస్తారో మాకు కూడా టైం కాగానే 4 years కాగానే మా పే స్కేల్ అనేది ఉంటుంది. మా పే స్కేల్ మాకు ఇవ్వాలా. 2017 ఇచ్చావు, మా ముక్కోడిగా ఇచ్చేసావు. మరి ఆ ఏరియాస్ ఎవరు ఇవ్వాలి? పక్క రాష్ట్రం నుండి తెచ్చుకోవాలా? పక్క రాష్ట్రం వాళ్ళు చూడండి, జగన్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎవరి మాట తీర్చుకోకుండా వితిన్ 1 dayలోనే వాళ్ళని అది గవర్నమెంట్లో కలిపారా? మరి మీరు వచ్చి 2.5 years అయినా కూడా ఎందుకు అవ్వట్లేదు? మా సమస్య పరిష్కారం ఎందుకు దొరకదు? మేమంతటా మేమైతే అడగలేదు కదా. మీ అంతటా మీరే వచ్చారు, మేము ఇట్లా చేస్తాము అట్లా చేస్తాము అని చెప్పి మాకు మాయమాటలు చెప్పినట్ట అలా అనుకోవాలా? మేము అలా నమ్మము. రేవంత్ అన్న, మీరు ఎక్కడ ఉన్నా కూడా ఏం చేసినా కూడా ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో మీరు ఏదో ఒకటి మనకు సానుకూలంగా స్పందించాలా. అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం చెప్తా ఉన్నాడంటే, మేము చిత్తశుద్ధితో ఉన్నాం ఆర్టీసీ విషయంలో. 2013కు సంబంధించి పిఆర్సీ బకాయిలను చెల్లించడం మేము చేస్తాం, మాకు టైం ఉంది కదా, ఎందుకు తొందరపడుతున్నారు అని కూడా ఒక మాట చెప్తా ఉన్నారు. అయ్యా పొన్నం ప్రభాకర్ అన్న సారు, మా మంత్రి గారు, ఆ సార్కి ఏంటంటే డిఏలు ఇచ్చారు అంటున్నారు. డిఏలు మాకే కాదు, మా వేరే వాళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా 6 నెలలు సంవత్సరంలో 2 డిఏలు వస్తాయి. 2 డిఏలకి వాళ్ళు ఇచ్చేదేం లేదు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా అది అవుతూనే ఉంటుంది. ఈ పే స్కేల్ అనేది మీ ద్వారా కావాలి, అది కావాలని కోరుకుంటున్నాము.
మీరు చొరవ తీసుకొని మంత్రి గారు ముఖ్యమంత్రితో మాట్లాడి ఈరోజు చర్చలో ఏదో ఒకటి సానుకూలంగా స్పందించి మనల్ని గవర్నమెంట్లో విలీనం చేసి మేము అడిగిన సమస్యలను పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏందమ్మా, ఇప్పుడు మీ ఆర్టీసీ కార్మికులు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు వివక్షకు గురవుతున్నారు? మీరు పెట్టిన డిమాండ్లను ఎందుకు ప్రభుత్వాలు నెరవేర్చలేకపోతున్నాయి? తెలంగాణ వచ్చిన తర్వాత మీ బతుకులు మారుతాయని మీరు ఉద్యమాలు చేసిండ్రు. మీరు టికెట్లు కొట్టకుండా బస్సు డ్రైవర్లు స్టీరింగ్ తిప్పకుండా మరి ఎందుకు వివక్ష చూపుతున్నారు? ఇంకా వివక్షత అనేది ఇది మాకు అసలు మేము ఓన్లీ టీజీఎస్ ఆర్టీసీలో ఉండడమేనా మా తప్పు అనేది మాకు అర్థం అవ్వట్లేదు. మేము వేరే వాళ్ళు ఒక బ్యాంక్లో ఉద్యోగం చేసే వాళ్ళైనా టీచర్స్ అయినా పోలీసు వాళ్ళైనా తినడానికైనా ఒక ½ అవర్ టైం ఉంటుంది. మా ఆర్టీసీ డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ మెకానిక్ ఈ 3 సెక్షన్లో ఉన్న వాళ్ళకు మాత్రము ఒక 15 మినిట్స్ టైం ఇస్తారు బ్రేకప్ అని. ఆ టైం కూడా ట్రాఫిక్లోనే వెళ్ళిపోతుంది. అయినా కూడా మేము ఎంతో సానుకూలంగా ఉండి మా డ్యూటీలను మేము సక్రమంగా చేసుకుంటూ టీటీఏలను వాళ్ళని వీళ్ళని అందరినీ అది చేసుకుంటూ మా డ్యూటీలను 25 ఇయర్స్ నుండి సానుకూలంగా స్పందించు. ఇప్పుడు చర్చలకు పిలిచిందని వార్తలు వస్తున్నాయమ్మా, ఏం చెప్తారు ఈ వార్తల గురించి? చర్చలకు పిలిచిరంట సార్. ఇవాళ పిలిస్తే మరి ఏం చేస్తాం? అయ్యే అవకాశాలు ఉన్నాయి, కావాలి అని మేము అనుకుంటున్నాం సార్. మేడం ఇట్రండి మీరు. ఇప్పుడు ప్రభుత్వం చర్చలకు పిలిచినట్టుంది, మరి సఫలం అయితే అనుకుంటున్నారా మీ చర్చలు? సఫలంగా అవుతాయి, కావాలి. 29 సమస్యలుగా సార్ చర్చలు సఫలమయ్యేది. 32 సమస్యలతోటి చర్చలు సఫలమైతేనే అయినట్టు. ఫస్ట్ మెయిన్గా 3 సమస్యలు: గవర్నమెంట్లో విలీనము, మా యూనియన్ పునరుద్ధరించడము, 2 పిఆర్సీ. ఈ 3 సమస్యలు ఫస్ట్ పరిష్కారం కావాలి. 32 అయితేనే సఫలం అయినట్టు కంపల్సరీ. మేడం ఇప్పుడు మీరు పెట్టిన 32 డిమాండ్లలో ఒక్కటి కూడా తగ్గొద్దా? ఒక్కటి తగ్గొద్దంట. మెయిన్గా ఈ 3 మాత్రం ఫస్ట్: యూనియన్ పునరుద్ధరించడము, గవర్నమెంట్లో విలీనము, పిఆర్సీ. 2 పిఆర్సీలు కొంచెం డిలే అయినా కూడా ఎప్పటి నుండి ఇస్తాడు అపాయింట్మెంట్ డే? 90% ప్రాసెస్ కంప్లీట్ అయింది సార్ కేసీఆర్ వచ్చినప్పుడే. ఒక 10% చేయడానికి ఎందుకు? మాకు పైసలేవు అన్నప్పుడు ఇప్పుడు మేనిఫెస్టో పెట్టినరు తెలంగాణ లాస్లో ఉందని నేను ఇంటర్వ్యూలో చూశాను. TV9 రజనీకాంత్ గారు చేశారు. అంటే నేను ఇగో ఇట్లా చేస్తాను, నాకు ఇట్లా వస్తుందని ఆయన రేవంత్ రెడ్డి సార్ క్లియర్గా చెప్పాడు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు అంత ధైర్యం వచ్చి అధికార పక్షం వచ్చిన తర్వాత ఎందుకు వెనకపోతున్నాడు? సారుకు అన్ని తెలుసు మీదనే చెప్తున్నాడు కదా మేడం, పైసలు లేవు, మిత్తిలకే సరిపోతలేవు, ఏ పథకాలు ఆపాలి, నేను బెనిఫిట్స్ ఇయనికే లేకపోతే ఇంకేదన్నా అని చెప్తా ఉన్నా. అవన్నీ ఎందుకు సార్? ఇప్పుడు పైసలు లేవు అనేది అందరం క్వశ్చన్ చేసినాము. మీ పైసలు లేవు కదా, తెలంగాణ గవర్నమెంట్ లాస్లో ఉంది, అప్పులు చేసిర్రు అని తెలిసినా కూడా మీరు ఎందుకు ఇన్ని ఒప్పుకుంటున్నారంటే ఆయన లీస్ట్ చెప్పారు. మీరు చూడండి, అప్పుడు కూడా గవర్నమెంట్ అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసము చెప్పిండు, దాన్నే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇప్పుడు కుర్చీలో కూర్చొని పైసలు ఉన్నాయి చెయ్యాలి అనుకుంటే ఆయన ఎట్లనన్నా చేస్తాడు, ఎక్కడ నుండన్నా తెచ్చి చేస్తాడు. అందరికీ ఇస్తలేడా సార్? ఇప్పుడు రైతు బంధు ఇస్తలేడా, రైతు బీమా ఇస్తలేడా, పింఛన్లు ఇస్తలేడా? ఏది ఆపుతున్నారు సార్? మేము ఏది ఆపమని అంటలేము. దాంట్లో ఇప్పుడు లాస్లో ఉన్న మెట్రో రైలు లాస్లో ఉంది, దాన్ని గవర్నమెంట్లో విలీనం చేసుకున్నప్పుడు మా ఆర్టీసీని ఎందుకు చేసుకోండి? మాకు వచ్చాడు ఆశలు ఉన్నాయి, అవన్నీ తీసుకోండి, మీరే చేసుకోండి. మాకు ఓన్లీ గవర్నమెంట్లో విలీనం చేసుకొని గవర్నమెంట్తో ఎంప్లాయీతో సమానంగా మాకు జీతాలు ఇవ్వమంటున్నాం. మాకు వేరేటి సింగరేణి వాళ్ళకి ఇచ్చినట్టు మాకేమి లాభాలు ఇవ్వమంటలేం సార్. మేము బోనస్లు వద్దు, మాకు ఏమొద్దు, గవర్నమెంట్లో విలీనం చేసుకోండి, మాకు వచ్చే జీతాలు ఇవ్వండి అంతే. మీరు సమ్మె నోటీసులు ఇచ్చి ఇవాళకి ఈ రోజుకు 46-47 రోజులు అయింటది, మరి ఎందుకు ఎవరన్నా చనిపోతేనే పిలుస్తా ఉన్నారు? ఇప్పుడు కోల శంకర్ గౌడ్ చనిపోయిండు, ఇప్పుడు ప్రభుత్వం కదిలినట్లు కనిపిస్తా ఉంది, ఎందుకు చనిపోతేనే కదులుతుందా? మా ఆర్టీసీ వాళ్ళ మేము అది అండి దౌర్భాగ్యం, మా ఆర్టీసీ వాళ్ళ దౌర్భాగ్యం అలా ఉంది. మా ప్రాణాలు త్యాగం చేస్తే తప్ప మమ్మల్ని రోడ్డు మీద రోజు రోడ్డు మీదనే తిరుగుతాము. మళ్ళీ స్ట్రైక్లో వచ్చినప్పుడు కూడా ప్రతి గవర్నమెంట్ వచ్చి రోడ్డు మీదనే ఉంచుతున్నది. తెలంగాణ వచ్చినాక కూడా అందరికి పిఆర్సీ చేసిర్రు అన్ని గవర్నమెంట్లకు. ప్రభాకర్ అంటున్నాడు 2013 బకాయిలు పిఆర్సీ ఉంది, అవి ఇచ్చేసినాం కదా, మేము ఇస్తాం కదా అని చెప్తా ఉన్నాడు.
2013 కిరణ్ కుమార్ రెడ్డి గారు 18% ఐఆర్ ఇచ్చారు. దాన్ని 6% యాడ్ చేసి పిఆర్సీ చేసి ఇచ్చారు జీతాలు. దానికి ఏరియాస్ లేవు, 1 రూపాయి అదనంగా ఏం లేవు. బాండ్ ఏమో కేసీఆర్ సార్ పీరియడ్లో ఉన్నప్పుడు అది 4 ఇయర్స్కు ఇస్తానని అన్నారు. 10 ఇయర్స్ అవుతుంది, ఇవ్వండి ఇవ్వండి అని కేసీఆర్ సార్తో కొట్లాడంగా ఇప్పుడు ఇచ్చాడు. అవి ఎక్స్ట్రా ఇచ్చిన ఏమి లేదు. ఐఆర్ ఉన్న దాన్ని పిఆర్సీ చేసి పే స్కేల్ చేసి దాన్ని ఇచ్చారు. ఏరియర్స్ ఇచ్చారా? 2013 ఏమన్నా 1 రూపాయి ఏ వర్కర్ కన్నా ఏమన్నా ఇచ్చారా? ఏరియర్స్ ఇచ్చారా? ఇప్పుడు మళ్ళీ బ్రెడ్ విన్నర్ స్కీమ్ అని తెచ్చి అప్పుడేమో మా దాంట్లో రూల్ ఎట్లున్నదంటే బ్రెడ్ విన్నర్ స్కీమ్ అంటే ఎక్కడంతో రెగ్యులర్ ఉండే. ఇప్పుడు 3 ఇయర్స్ డ్యూటీ చేయాలంట వాళ్ళు. 3 ఇయర్స్ కరెక్ట్గా చేసి వాళ్ళది పీకేస్ కరెక్ట్గా ఉంటే అప్పుడు రెగ్యులర్ చేస్తారండి. ఇది ఎక్కడ అన్యాయమండి? వాళ్ళ ఇంట్లోనే పెద్ద దిక్కును కోల్పోయినప్పుడు కరెక్ట్గా చాలా జీతాలతోటి వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా మెయింటైన్ అవుతుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అఫీషియల్గా ఒక ట్వీట్ చేసిండు, వార్తలు వస్తూ ఉన్నాయి మనకు. ఆత్మహత్యలు చేసుకోకండి, ఇది ప్రజాప్రభుత్వం, అనవసరంగా ఆత్మహత్యలు చేసుకోవద్దు, 100% మీ సమస్యలు తీరుస్తామని మంత్రులు ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి సార్ మీద పూర్తి నమ్మకం ఉంది. మేము అసలు స్ట్రైక్లకు మమ్మల్ని ఓనియాడు అనుకున్నాము. ఏదో ఆయనకు మా వార్తలు పోయినాయో తెలుసో తెలియదో మాకు తెలియదు. సార్కు తెలిసినంత వరకు మాకు చేస్తాడు, అన్ని సమస్యలు పరిష్కరిస్తారనే నేను నమ్ముతున్నాను. రేవంత్ రెడ్డి సార్ మా ఆర్టీసీ వాళ్ళ సమస్యలు కూడా మేము మీ తెలంగాణ ప్రజలమే, వేరే రాష్ట్రం నుండి రాలేదు. మేము మీకు ఓట్లు వేసి గెలిపించుకున్నాం, మేము ఇక్కడనే ఉన్నాం, తెలంగాణలోనే ఉన్నాం. చూడండి సార్, ఇప్పుడు మేము దేనికైనా మీకు సపోర్ట్ చేస్తున్నాము. ఇంకా ఇంతవరకు కూడా సపోర్ట్ చేసినాం, ఇంకా ముందు కూడా మీకే సపోర్ట్ చేస్తాం. మా ఫుల్ ఆర్టీసీలో సపోర్ట్ కాంగ్రెస్కే. చూడండి సార్, మేము కూడా మీ తెలంగాణ ప్రజలమే, మేము కూడా మా పిల్లలు మా ఫ్యామిలీ మొత్తం మీకు సపోర్ట్ చేసిరు, అందుకే మీరు అధికారంలో వచ్చిరు. ఇంకా ముందు కూడా మీకే అధికారం ఇస్తాము, మమ్మల్ని చూడండి సార్. థ్యాంక్ యూ. ఇక్కడ వీరు ఉన్నారు. ఏంటండి డిమాండ్? ఆ 3 డిమాండ్లే ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇట్రండి కొంచెం, వాళ్ళు అక్కడ మాట్లాడతారు. ఇట్రండి అమ్మా, ఇట్రండి. ఇప్పుడు ఆ 3 డిమాండ్, మీరు ఆర్టీసీ కార్మికులా? ఏం చేస్తారు మీరు? డ్రైవరా? కండక్టర్ సార్. చెప్పండి. అయితే కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను ఆర్టీసీలో. మన రేవంత్ రెడ్డి పైన పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉన్నది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అధికారికంగా మీరు ప్రతి రాష్ట్రాన్ని రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నది. అదే రాజ్యాంగబద్ధంగా మేము అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మేము మా హక్కులు మాకు కావాలి, మా విధులు మాకు కావాలి, మేము కోరుతున్న సమస్యలు మాకు తీర్చమని అడుగుతున్నాం. అంతేగాని వేరే సమస్యలు అవసరం మేము అడుగుతలేము. ఇది ఎంతవరకు అంటే మనం ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములమే. గత ప్రభుత్వము 10 ఏళ్ళ నుంచి ఒక బస్సు కొనలే, ఒక రిక్రూట్మెంట్ చేయలే, మాకు సరైన సదుపాయాలు కల్పించలేదని మీ మీద నమ్మకం ఉండి మేము ఓటేసి గెలిపించుకున్న తర్వాత మీరు మాకు సానుకూలంగా స్పందించారు ఇప్పటి వరకు. తర్వాత కూడా సానుకూలంగా స్పందిస్తారని మేము ఆశిస్తున్నాము. మరియు ఇప్పుడు ఈరోజు చర్చలకు పిలిచారు, మా పైన విశ్వాసం ఉంచి మీ అందరికీ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నారు. మాకు కూడా మేము కూడా ప్రభుత్వంలో భాగస్వాములమే కాబట్టి. ప్రభుత్వం ఏమంటుందంటే ఆత్మహత్యలు చేసుకోకండి, మేము చేస్తాము, మీ డిమాండ్లు నెరవేర్స్తామని చెప్తుంది కదా సార్. క్షణిక ఆవేశంలో కొందరు అలా చేసుకున్నారు, అలా చేసుకోవద్దని మేము కూడా మా కార్మికులకు పూర్తి విశ్వాసం ఇస్తున్నాము. ప్రభుత్వ తరఫున కూడా నిన్న మంత్రి గారు బృందం అందరూ అలా చేసుకోవద్దు, క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని మా కార్మికులకు కూడా మేము చెప్తున్నాము. ధైర్యంగా ఉండాలి, స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని వివేకానందుడు చెప్పాడు సార్. అదేవిధంగా మా వాళ్ళు కూడా అలా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. మేము కోరేది ఏంటంటే ఈ 32 డిమాండ్లలో 29 మేము ఒప్పుకుంటున్నాం, మిగతా 3 ఒప్పుకుంటలేమని వాళ్ళు చెప్తున్నారు. అది కాదు సార్, 3 డిమాండ్లు ఒప్పుకుంటే మిగతా డిమాండ్స్ మొత్తం అందులోనే వచ్చేస్తాయి సార్. ఇప్పుడు ఫస్ట్ డిమాండ్ ఏంది? ఆర్టీసీలో విలీనం చేయాలి. సెకండ్ డిమాండ్ ఏంటి సార్? 2 పిఆర్సీలు మాకు బకాయిలు ఉన్నాయి, 2 పిఆర్సీలు బకాయిలు చెల్లించాలి. 2017 పిఆర్సీ యొక్క వాళ్ళ అలవెన్స్లు ఏమి ఇవ్వలేదు సార్. ఓన్లీ పిఆర్సీ కూర్చోబెట్టారు కానీ అలవెన్స్లు ఇవ్వలే. అలవెన్స్లు చెల్లించమని అడుగుతున్నాము. మరియు
మాకు ఉద్యోగ భద్రత ఉండాలి సార్, ఉద్యోగ భద్రత కావాలని కోరుతూ ఈ 3 ఒప్పుకుంటే మిగతా 29 డిమాండ్స్ అనేవి చిన్న చిన్నవి సార్. అవి ఇప్పుడు స్త్రీలకు 9 hours లోపల డ్యూటీలు ఇవ్వాలని, సరైన వాళ్ళకు వసతులు ఉండాలని, అలాంటి విషయాలే ఉన్నాయి. ఈ మూడిట్లో మీకు ఎన్ని సాధ్యమైతే అన్ని ఒప్పుకోండి. లేదు మేము ఇప్పుడు పిఆర్సీ ప్రకటిస్తాము, ఇప్పుడు పిఆర్సీ ప్రకటించి తర్వాత June 2కు ఒక డేట్ కట్ ఆఫ్ డేట్ June 2 ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ సందర్భంగా మాకు గవర్నమెంట్ విలీనం చేస్తుందని ఒక వాగ్దానం చేసి దాన్ని జీవో జారీ చేయండి. మా కార్మికులంతా సంతోషపడతారు, మా కార్మికులంతా రాష్ట్ర తరఫున నీకు సంతోషపడి నిన్ను గుండెల్లో చేర్చుకుంటారు. అక్కడ మనం తెలంగాణ ఉద్యమంలో కోదండరాం సారు అన్ని ఉద్యోగస్తులను ఏకం చేసిండు. సమ్మె సక్సెస్ కాలేదు, సకల జన సమ్మె అప్పుడు. కానీ లాస్ట్కు ఆర్టీసీ కార్మికులు ఎప్పుడైతే సమ్మెలోకి దిగిరో అప్పుడు సమ్మె సక్సెస్ అయింది. సోనియా గాంధీ ఒప్పుకున్నారు, పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది, అన్నీ ఓకే అయినాయి. అన్నీ ఓకే అయినాక మరి ఆర్టీసీ కార్మికులు సకల జన సమ్మెలో కీలక పాత్ర పోయించరు. మరి అలాంటి మమ్మల్ని వచ్చిన గవర్నమెంట్ అలా ఆలోచించకపోవడం, మా గురించి ఒక్కసారి కూడా సమీక్ష చేయకపోవడం చాలా బాధేస్తున్నాం సార్. మీ మీద నమ్మకం ఉన్నది, మా డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. మరియు ఈ గత ప్రభుత్వము ఆంధ్ర వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు సమైక్యాంధ్ర గురించి పోరాడిరు. మేము తెలంగాణ ఉద్యమం గురించి సమైక్య ఆంధ్ర ఉద్యమం గురించి పోరాడిన వాళ్ళేమో గవర్నమెంట్ కలిసిరు. వాళ్ళు ఏమాత్రం వాళ్ళు కమిటీలు వేశారు సార్, కమిటీ ఏం వేయలేదు. జగన్ సారు వచ్చిన 2-3 నెలల లోపు గవర్నమెంట్లో కలిపాడు. మరి మేము తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నది. మరి ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలు మేము తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించుకున్నాక కూడా మరి మమ్మల్ని గవర్నమెంట్ కలుపుకోవడం ఎంతవరకు సమంజసం సార్? మేము ఉద్యమంలో పాల్గొనలేదా? మేము గద్దర్లాగా మేము కూడా గద్దర్ చుట్టూ తిరగలేదా? కోదండరాం సార్ చుట్టూ తిరగలేదా? మీ చుట్టూ తిరగలేదా? మీరు రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పుడు జడ్చర్ల నుంచి షాద్నగర్ వెళ్ళేటప్పుడు మన రేవంత్ రెడ్డి సారు మా కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి బస్సు ఎక్కిండు సార్, మా ఆర్టీసీ బస్సు ఎక్కిండు. మీ బాధలన్నీ తీరుస్తా, మీరు క్షేమంగా ఉండేటట్టు నేను చేస్తా, మీ బాధలు మీ కార్మికుల సమస్యల డిమాండ్స్ ఏమున్నాయో నేను మొత్తం నెరవేరుస్తా అని అప్పుడు కూడా అన్నాడు సార్. మీరు ఒప్పుకున్నవే మేనిఫెస్టోలో ఏం పెట్టారు సార్? మీరు మేనిఫెస్టోలో పెట్టినే మాకు అమలు చేయండి, వేరే ఏమొద్దు. మీకు ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ మంచి నమ్మకం ఉన్నది, మంచి విశ్వాసం ఉన్నది, పాజిటివ్గా ఆలోచన చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు మంచిగా చేస్తున్నదని జనాలు కూడా అనుకుంటారు. గత ప్రభుత్వము కనీసము మాట్లాడుకోవడానికి స్వేచ్ఛ లేదు సార్, ఫ్రీడమ్ లేకుండే. ఇప్పుడు ఉంది సార్, మేము ఇట్లా మాట్లాడుతున్నామంటే ఫ్రీడమే సార్. అంతకుముందు ఈ ఫ్రీడమ్ లేకుండా ఎవరైనా ఎదురుగా మాట్లాడితే తీసుకోపోయి జైల్లో పడేసారు సార్ గత ప్రభుత్వము. అలాంటి స్వేచ్ఛ వచ్చింది, అలాంటి స్వేచ్ఛ ఉన్న ప్రభుత్వము మాకు స్వేచ్ఛ ఇస్తుంది, ప్రజలకు స్వేచ్ఛ ఇస్తుంది. మరి గత ప్రభుత్వము ఏ మాత్రం పట్టించుకోలే, వాళ్ళని పట్టించుకోలేదని మేము తీసుకొచ్చి మిమ్మల్ని గౌరవించి మీ ప్రభుత్వాన్ని గౌరవించి మా అన్ని వర్గాలు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు నీకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ను అధికారం తెచ్చిన అన్ని వర్గాలకు సాయం చేస్తున్నారు. మాకు కూడా సాయం చేయండి, మీకు మంచి పాజిటివ్ దృక్పథం ఉంది సార్ సమాజంలో, మళ్ళీ నెక్స్ట్ సీఎం మీరే అని జనాలు కూడా అనుకుంటారు సార్. ధన్యవాదాలు సార్. మాకైతే మా డిమాండ్స్ నెరవేర్చాలని మీ పైన మా ప్రజలకు కానీ మా కార్మికులకు కానీ ఎలాంటి వ్యతిరేకత లేదు సార్. మా కార్మికులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. మరియు ఈ సమ్మె సక్సెస్ కావడానికి మీరు తొందరగా మా జేఏసీ నాయకులను పిలిచి సానుకూలంగా స్పందించి డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటారు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలుపుతున్నాను మా రేవంత్ రెడ్డి గారు. బాధాకరం, ఎందుకంటే సకల జనుల సమ్మె అందరు బంధు పెట్టితే రాని ఉద్యమము ఆర్టీసీ బంధు పెడితే చాలా ఉధృతమైంది. నిజమే, అది చాలా నిజం, అది 100%. వాళ్ళు బస్సులు బంద్ చేస్తే మొత్తం వ్యవస్థ అంతా ఆగిపోయింది. ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏంటంటే వీళ్ళు 29 నెరవేరుస్తామని చెప్తా ఉన్నారు కదా, 29 కాదు మిగతా 3 చూడు అవి కావాలి ఫస్ట్ అంటున్నారు. అసలైన అవి 29 కాదు, అసలైన 3 అవి ఏవైతే ఉన్నావో అవి చేయాలంటున్నారు. ప్రభుత్వంలో విలీనం చేయడం, 2 పిఆర్సీలను ప్రకటించడం, తర్వాత యూనియన్లను పునరుద్ధరించడం, ఇవి చేయాలని చెప్తా ఉన్నారు. నిజంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం చేస్తాం, ఒక కార్మికుడు చనిపోయిన పరిస్థితి ఏంది. ఇప్పుడు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టింది సార్. మహాలక్ష్మి పథకంలో ఇంతకుముందు మన బస్సులో 46 మంది ఎక్కేవాళ్ళు, 46 మంది ఎక్కేవాళ్ళు. ఒక బస్సులో 36 సీట్లు ఉంటాయి సార్, ఒక బస్సులో 46 సీట్లు ఉంటాయి సార్.
దానికి ఆ విధంగా కాకుండా 150 మంది నుంచి 200 మంది ఎక్కుతారు సార్ ఒక బస్సులో. మేము వద్దని చెప్తలేం. గవర్నమెంట్కు జనాలు మమ్మల్ని తన్నినా తిట్టినా బాధపరిచినా మేము బాధపడుకుంటూ మీ గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్కి కానీ ఎలాంటి చెడ్డ పేరు చేయకుండా మేము కష్టకాలంలో కష్టం చేస్తున్నాం సార్. మీకు ఇప్పుడు మహాలక్ష్మి పథకం పెట్టారు, ప్రజల్లో మంచి విశ్వాసం ఉంది. మరి మహాలక్ష్మి పథకం పెట్టినప్పుడు ప్రజల్లో విశ్వాసం ఉంది, మీ గవర్నమెంట్కి మంచి పేరు వచ్చింది, ఆ పేరు నిలబెడుతున్నాం, మేము కూడా నిలబెడుతున్నాం. మరి మా డిమాండ్స్ కూడా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతే. మీరు తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు అంతమంది ఎక్కేవాళ్ళు కాదు సార్. ఇప్పుడు 150 మంది ఎక్కుతారు. ఒక మనిషి ఒక సంచి మోస్తే ఎంత బరువు ఉంటుంది, 2 సంచులు మోస్తే ఎంత బరువు ఉంటుంది. మేము అంత భరించుకుంటూ కూడా ఎవరు తిట్టినా ఎవరేం వీళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే, వీళ్ళు కూడా మన తెలంగాణ అక్కలే, వీళ్ళు కూడా మన తోటి బంధువులే, మన తోటి అక్కలని మేము ఆ సౌహృదయంతో పోయి డ్యూటీ చేస్తున్నాం సార్. మా సమస్యలు తీర్చండి, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మీరే సీఎం కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మీకు పాజిటివ్ దృక్పథం ఉన్నది. మేము జై రేవంత్ అన్న. ఈ ఫ్రీ బస్సుకు ప్రభుత్వానికి పేరు వచ్చిందంటే వీళ్ళే కారణం 100%. వీళ్ళ డిమాండ్లు ఉన్నాయి, నెరవేర్చండి. ఇంకొకరు చనిపోకుండా చూడండి. ఆ ఎమోషనల్గా ఫీల్ అయ్యి చనిపోయే పరిస్థితి ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.